ఆ జామును తట్టుకోలేక చాలా ఇబ్బంది అయ్యింది. సంపవరం ఊర్లోకి వెళ్తే మాత్రం మినిమం ఒక గంట గంటన్నర ఈ టైంలో పట్టేసేది. మరి విపరీతమైన జామ్ అయిపోయింది అక్కడ. కానీ ఎప్పుడైతే ఈ 6 లైన్స్ వచ్చిందో మరి సేవ్ అయ్యాం బాగా. ఎంతలా అంటే జర్నీ సాగుతుంది బాగా. టోల్గేట్ పోతే పోనేయండి, డ్రైవర్కి అనుకుంటూ సరిపోండదు, బండికి కూడా యాత్ర ఉండదు, జర్నీ ఫ్రీగా సాగుతుంది అనమాట. ఇక్కడి నుంచి మహా అయితే అనకాపల్లి ఒక 20 కిలోమీటర్లు 19 ఈ టైప్లో ఉంటుంది. ఏదైనా ఆ మధ్యలో అనుకోండి. అది ఏదేమైనా సరే మనకి ప్రశాంతత కావాలి. కానీ రోడ్లు ఏవైనా సరే బాగా టాప్ అండ్ టాప్ రోడ్లు అయిపోయాయి. మరి ఇంకెక్కడ చూడ అసలు అంత టాప్ అండ్ టాప్ రోడ్లు అయిపోయాయి. ఒకప్పుడు ఈ రోడ్లలో రావాలంటే నరక యాత్ర పడేది. అనకాపల్లి నుంచి మనకి మా ఆనందపురం వెళ్ళాలంటే యాతలు, గోతులు, ఇరుగు రోడ్డు, నైట్ టైం జర్నీ చేయాలంటే ఇంకా చిరాగ్గా ఉండేది అనమాట. అంత గొప్ప చిరాగ్గా ఉండే రోడ్డు ఇప్పుడు అంత టాప్ అండ్ టాప్ రోడ్డు అయిపోయింది. ఊహించలేదు ఎవరు కూడా అంత పెద్ద రోడ్డు అయిపోయింది. ఫ్రెండ్స్, అన్నయ్య వస్తాడని చెప్పాను కదా, నర్సీపట్నంలో అదే తునిలో ఎక్కాడు అన్నయ్య. ఈరోజు మేము ఏమైందంటే భీమవరంలో అన్లోడ్ అవ్వాల్సిన బండి మచిలీపట్నం వచ్చాం. తిరగండి అంటున్నాం. మరి లాస్ట్కి ఏమైందంటే మరి ఏం వండుకోవాలో మా ఇద్దరికి వంట రాదు. రెండోది ఏంటంటే అక్కడ కర్రీస్ తీసుకుందామంటే అర్జెంటుగా అన్లోడ్ చేసేద్దాం, బేగ వెళ్ళండి అని అన్నారు, గాబరే పెట్టారు. తీరా మోసే అక్కడ బేగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్లోడ్ చేయలేదు. అన్నం వండుకొని ఇవ్వండి పెరుగు తెచ్చుకున్నాం, పెరుగు తింటాం. అన్నయ్య నాలాగా పర్ల కామెడీ బావలా కాదు, బాగా యాక్టివ్ కాదు, కొంచెం నీరస ప్రాణం. అది పొరటాలు అన్నయ్య అలా కాదు, కొంచెం యాక్టివ్, పర్వాలేదు. అంతే. ఓకే ఫ్రెండ్స్, తినేసి మిగతా ఏ చెరువు దగ్గరికి వెళ్ళాలో ఆ చెరువు దగ్గర మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ వీడియోస్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు అన్లోడ్ చేసేది ఇల్లే చూడండి. ఈ ముఠా మేస్త్రి ఏకంగా గజాల్లో నెట్టేసాడు. ఏకంగా ఈ మేస్త్రేనాడ అన్లోడ్ చేయాలి. చూడండి, గజాలు ఆడించేస్తాం. సబ్స్క్రైబర్స్ లైక్ చేయమన్నాడు, చెప్పు. లైక్ కామెంట్ చేయమని చెప్పు. లైక్ అని చూడండి, చెప్పు 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 చెప్తే బాబా సబ్స్క్రైబర్ చూస్తాను. బోల్డ్ మంది చూస్తారు. నేను చెప్పడాడు ఫ్రెండ్స్ మీకోసం. చూడండి ఈ మేస్త్రి చూడండి, ఫ్యాన్ వేసిన దానికి ఏం చేసి చెప్పట్లేదు మీకు. ఇప్పుడు ఏ చేపల చెరువులో దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళిపోతాండ నెమ్మదిగానా. చేపల మేత తీసుకొస్తే ఇట్లా ఉంటుంది. ఇలాంటి రోడ్లు అంటే వెళ్ళాలి. చేపల మేత తినాలి. అంతేనా? ఎవడు నాయన ఈ బైక్ మీద ఇప్పుడు ఎంత దూరిపోతావా?
అన్నయ్య నేను ఇప్పుడు దాకా చూడండి చేతులు అలగైపోయా విపరీతంగా ఎర్రగా గూడు కట్టించే దెబ్బకి. అంటే అనుకోవచ్చు అందరూ కూడా తాడు ఇప్పేటప్పుడు కూడా కష్టం ఉంటుంది అని ఇంగ్లీష్ ఇంకా తాడు అనమాట. చేసినప్పుడు తెలుస్తుంది బాధ. ఇదిగోండి చూడండి కింద ఎన్ని రింగులు ఉన్నాయో, ఆ రింగులు ఇప్పుతప్పుడు తెలుస్తుంది. అవి ఇదిగోండి మన వాళ్ళు అన్లోడ్ చేస్తున్నారు, మామూలు కాదు. పాపం నలుగురు కష్టపడుతున్నారు, ఈ బండి అంతా నలుగురు అన్లోడ్ చేస్తున్నారు ఇవాళ. మొన్న 6 చేశారు మన బండి, ఈసారి నలుగురు ఐదుగురు ఒక మనిషి తగ్గాడు. ఆ రోజు 1:30లో అన్లోడ్ చేశారు వాళ్ళు. కాకపోతే ఇది గోడౌన్లోకి, ఇది ఆ రోజు పక్కన సాల్లో బయట అన్లోడ్ చేశారు, ఈరోజు గోడౌన్లోకి అనమాట. సేమ్ కంపెనీ నుంచి వేసుకొచ్చింది లోడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే అన్నయ్య గురించి ఒక కామెంట్ ఒకటి చేయండి. అన్నయ్య యాక్టివ్గా ఉన్నాడా లేకపోతే బావ యాక్టివ్గా ఉన్నాడా అనేది తెలియాలి కదా. బావ నేర్చుప్రాని నాలాగా, అన్నయ్య కొంచెం యాక్టివ్. అది చూడండి నాలాగా కండ్ల వీరుడు అనమాట. పుచ్చకాయ కొన్నాం మేము ఈరోజు. ఏలూరు రైస్ లోడింగ్కి వెళ్తుండగా పుచ్చకాయ కొన్నాం. బాబాయ్ అయితే జోకులు మామూలుగా వేయట్లేదు. చెప్పు లైక్ చేయి. లైక్ అంటే చేయండి ఫ్రెండ్స్. పాపం బాబాయ్ చెప్పినందుకైనా చెయ్యండి. పుచ్చకాయ చూడండి ఎలా కోస్తున్నాడో బాబాయ్. బాబాయ్కి అలవాటు పుచ్చకాయ ఎక్కడ నలుపు లేదు, అంతా ఎరిపోయానంట. ఎక్కడే నలుపు. ఇగో అన్నయ్య అయితే బేరం ఆడడం కూడా రాలేదు. అన్నయ్యకి వచ్చింది బాధ, నేను బేరం ఆడాల్సి వచ్చింది. బాబాయ్ ఎంత బాబాయ్ 150 రూపాయలు చెప్పాడు బాబాయ్, 80 రూపాయలు ఖాయం చేశాడు. కవర్ కావాలిగా మరి. కవచం ఇబ్బంది లేకుండా